జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన శ్యామ్ వాళ్ళ మామయ్యకి ఓల్డ్ ఏజ్ లో యంగ్ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందంట. ఇంతకీ ఆ పెళ్లి జరిగిందా ఆగిపోయిందా ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. నా పేరే కనకారావు అండి. ఉద్యోగం పురుష లక్షణం అంటారా, కానీ నాకు ఉద్యోగం వచ్చిన టైంకే వృద్ధాప్యమే మిగిలిందే. అల్లుడు, నా కూతుర్ని చేతిలో పెట్టాను, నువ్వే శుభ్రంగా చూసుకోవాలా. ఈడి పేరే పరకామనండి. నా పిల్లనిచ్చిన మామ నాకంటే 5 సంవత్సరాలు చిన్న. తెల్లాసరికి మనతోటి మొదలెడతారు. అదేటో సరేగా అల్లుడు, ఇన్నాళ్ళు నేను నా కుటుంబానికి నేనే పెద్ద దిక్కు. ఇప్పుడు నాకన్నా పెద్దవాడు అయిన నువ్వు అల్లుడుగా దొరుకో. నా కుటుంబంలో నువ్వే పెద్ద దిక్కుగా, నువ్వే కాపాడు అల్లుడు, నువ్వే కాపాడు. కాపాడుతాను కానీ ఈ టైంలో ఎందుకు వచ్చో ఆశ్రమాకి ఈరోజు శోభనమా. అల్లుడు, నాకు నా భార్య గుర్తొచ్చింది అల్లుడు. భార్య కాదండి, బారు గుర్తొచ్చి పనికి మళ్ళీ అదబా ఏదో తీసుకుని ఏదో తాగి అల్లుడు బంగారా. బంగారమే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పాలు తర్వాత తాగుతున్నాయమ్మా. అబ్బా లైట్ లైటా ఆర్పిసి వచ్చేది నాకు బేగా. అబ్బా ఇంకా ఎంతసేపు అక్కడే ఉంటారండి? ఏదో సౌండ్ వినపడింది, నీకు వినపడ్డదేట? నాకేం సౌండ్ వినిపించలేదండి. ముందు మీరు లైట్ అర్పు రండి. వచ్చేస్తున్నా. పులే ఏదో వినపడుతుందా? పులే నీలో పార్వతమ్మ గుర్తుందా? అదేరా, సరిగ్గా 40 సంవత్సరాల క్రితం చింత చెట్టు కింద నన్ను చిదివేసి ఇప్పుడు నీ మనవరాలు వేస్తున్న దాంతో. అబ్బా ఇంకెంతసేపు అక్కడే ఉంటారండి? తొందరగా లైట్ అయిపు రండి. నీలో పార్వతమ్మా. నా పేరు వరాలమ్మా, గుర్తులేదా? నువ్వెవలమ్మా? అదేరా, చెనక్కాయలు ఇస్తారని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి చెరుకు గడ్డ పిప్ప చేసే గుర్తులేదా? అబ్బా అప్పుడే చేయాల్సిన చేసేసి అప్పుడు అక్కడి వరకు వెళ్ళిపోయారా? ఇంకెందుకు అందు లైట్ అది రండి. ఏమక్క వస్తే ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. నేను పడుకుంటాను, రండి. చూసారండి, చేయాల్సిందంత చేసి నేడు పడుకుంది. ఊరు బాబు ఆయన దిండు కాదు, దీని పిల్లనిచ్చిన మామ నాన్నది. ఊరే తాగుబోతు కుక్క ఎక్కడనో రారా బేగా. అల్లుడు ఏమైంది అల్లుడు? ఏటవ్వడం ఏట? పిల్లనిచ్చారంటే పిసాచి నిచ్చి పెళ్లి చేసు. ఇదేమన్నా రక్తం తాగేతనంటుంది. అది ఎవరో పార్వత అంటుంది. పార్వత? నా పార్వత ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజు అనకరా. ఇవ్వలో పారు అది నీకు పెద్ద అవుతుంది అల్లుడు. మరి డైరెక్ట్ నీతోటి మాట్లాడొచ్చు కదా, నాతోటి ఎందుకు మాట్లాడుతుంది? ఆ రోజుల్లో మాకు పెద్ద గొడవ అయిపోయింది. అప్పటి నుంచి అది నాతో మాట్లాడదు, కొంచెం కోపం. మరి ఎలా చచ్చిపోయింది ఇది? ప్రశాంతంగా గడ్డివామ దగ్గర కూకొని మళ్ళడు, ఏమండి దాహంగా ఉంది, ఏదైనా తాగడానికి ఇవ్వండి అన్నది. వెంటనే ఒక సీస తీసి నోట్లో పోసి గొడవ తాగబెట్టని చచ్చిపోయా. పడుకోరా, శేష సీత ఈ తింది చచ్చిపోద్దా. తర్వాత తెలిసింది అది ఎండ్రిని చేస్తానే. నీ అబ్బా నువ్వు భయపడకు, బాధపడకు. వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతుంది అంటాను కదా. నాకు తెలిసిన పోతల వద్ద వాడు అన్నాడు, పిలిపిద్దాం. అరే రాంపోతు, ఏదండి మొక్క నంచు. బాబు పెళ్ళి అయినప్పుడు నీ సుఖం లేదు, దాంట్లో లేదు దెయ్యాలు పడతాను. చూడు బాబా. ఉందిరా ఉంది. ఆ అమ్మాయి మనసులో సైతాన్ తాగుంది. సైతాన్ కాదా, నా లవర్లో. రా బాలిక, ఈ కన్య మా మను కన్య కాదు. ఎవరు నువ్వు? నాన్న కొరియన్ అలివేలు. ఏంట్రా పార్వత అన్నావు, తమిళ మాట్లాడుతుంది. అవులు తోలుకురా నాయన. నా తాలూకే.
ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపో. పోను పోవా? పోను నువ్వు ఇలా పోవే. గురుగారు ఈ 10 రూపాయలు గుచ్చుకోండి. కనకారావు, నీ పిల్లని నువ్వు తీసుకుపో. పోయింది. నిగా ఇప్పుడు చెప్తాను ముసిరాడు తడాక ఏట. రే రాంపోదు ఇది ఎవడో వెళ్ళిపోయింది అన్న రాంపోతా అంటుందా? నా పేరు శాంతిరా. శాంతి నా ఖాతాలో లేదు కదా. తప్పుడు తప్పుగా అనుకోకండి, అది నా తోదుకే. ఎలాగా ఉన్న వదిలించా ఈ కూతురు మీరు ఎందుకు వచ్చింది? వదిలించి వెళ్ళా. మంత్రాలు నాకు రావు. నేను వదిలించలేను ఆయన, నేనట్టు వదిలించలేను. రే రాంపోదు ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎలాగో వదిలించాలో, ఆ ముసలోడికి శోభనం అయ్యిందో లేదో, ఇతను కేరళ భాష నేర్చుకుని వస్తా రాదు. ఇది కావాలంటే సీన్ 2 మళ్ళీ కలుద్దాం. సీక్వెల్. నాగబాబు సార్. ఓకే శ్యామ్, పర్వాలేదు, రీజనబుల్లీ గుడ్, కీప్ ఇట్ అప్, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు. కాన్సెప్ట్ బాగుంది, మంచి ఆర్టిస్టులు, మీరు చెయ్యగల సత్తా ఉంది, బట్ రావట్లేదు స్టేజ్ దాకా. ప్లీజ్ అది మాత్రం కొంచెం చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, గుడ్ జాబ్. ఎర్రాని కుర్రదాన్ని గోపాల కుర్రు మందిని చూపు నాకేలా కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల గోపాల రేపల్లె గోపాల రేపల్లె గోపాల. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.